ఈ క్రిస్టియన్ స్వాభిమాన మూమెంట్ గురించి కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. ఈ క్రిస్టియన్ స్వాభిమాన మూమెంట్ అనేది క్రిస్టియన్స్లో ఇప్పుడు చాలా మందిలో న్యూనతాభావం ఉంది. ఎందుకంటే మనం ఏదో దేవుని నమ్ముకుని యేసుక్రీస్తుని వెంబడించుట, ఏదో మనమంతా తప్పు చేసినామా, లేదా మనం ఏదో ఒక రకమైనటువంటి న్యూనతా భావంతో ఉండి మనము చాలా బయట చెప్పుకోవడానికి కూడా, నేను క్రైస్తవుడని చెప్పుకోవడానికి కూడా భయపడే స్థితిలో కొన్ని పరిస్థితుల్లో ఉంటున్నాం. అలా కాకుండా మనం కూడా దేవుని సృష్టి, దేవుడు మనల్ని సృష్టించినాడు తన స్వారూప్యంలో. కాబట్టి దేవుడిని నమ్ముకోవడం మనం చేస్తున్నటువంటి మంచి పద్ధతి, మంచి కార్యము. కావున మనము ఎంతో గౌరవంగా బ్రతకాలి. మరి ఎక్కడైనా రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాండ్లో కానీ, ఇంకా ఎవరితోనో కలిసిన మనం క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి కానీ, లేదా మన కొన్నిసార్లు ఏమవుతుందంటే మన క్రైస్తవ పేరు మరి తెలుగు పేర్లు కొన్ని ఉన్నప్పుడు సామాన్యంగా మనం తెలుగు పేరే చెప్పడానికి ఆశిస్తుంటాం. క్రైస్తవ పేరు చెప్తే అవతల వాళ్ళు మనకు గౌరవం ఇవ్వరేమో అని మనం ఫీల్ అవుతుంటాం. అలాంటిది కాకుండా మనకంతా మనం చేసింది తప్పు కాదు అని ధైర్యంగా ఉండటానికి, మనలో ఒక రకమైన సెల్ఫ్ ఎస్టీమ్ పొందడానికి, మనలో ఒక రకమైనటువంటి విశ్వాసము, నమ్మకము అనేది తీసుకురావడానికి మనము చేసే ఈ ప్రయత్నాన్ని మనం క్రిస్టియన్ స్వాభిమానం అనవచ్చు. అది ముఖ్యంగా చిన్నతనం నుండి అది అలవర్చాలనేది ఒక ఆలోచన. చిన్నపిల్లల నుండి అది నేర్పించాలి. ఎందుకంటే క్రైస్తవుడు అనేవాడు తాను ఏమీ నేరం చేయటం లేదు కాబట్టి క్రైస్తవుడిగా తాను చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం కానీ, భయపడాల్సిన అవసరం కానీ లేదు. మనం కూడా ఇది దేవుడు మనల్ని అందరినీ సృష్టించినాడు, ఆయన స్వరూపంలో సృష్టించినాడు. మనము జీవితంలో జయ జీవితం కలిగి ఉండాలి. వీ షుడ్ బి విక్టోరియస్ ఇన్ అవర్ లైఫ్, వీ షుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి చిన్నప్పటి నుండే కొంత ఫౌండేషన్ వేయాలి అందరికీ. లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండటానికి మనము లైఫ్లో ఏ మాత్రం కూడా ఇతరులకు, ఇప్పుడు ఏం ఆలోచన ఉందంటే క్రైస్తవులు అంటే మనం తక్కువ కాబట్టి మనం ఎక్కడ చూసినా కూడా మంచి పెద్ద ఉద్యోగాలు, అది కాదయ్యా బాబు, ఆ పెద్ద ఉద్యోగాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక సుప్రీంకోర్టు జడ్జి పోవాలంటే మనకెక్కడయ్యా బాబు, అదేదో బ్రాహ్మణ్స్కు, రెడ్డీస్కు, హిందువులకు, వేరే వాళ్ళకు. క్రైస్తవులకు మనం అలాంటివి కాదయ్యా, మనం ఎంతసేపు ఉన్న ఒక చిన్న టీచరు, ఒక చిన్న స్కూల్ మాస్టరు, ఒక హాస్పిటల్లో ఎంప్లాయీ, ఇంటర్వ్యూ మాత్రమే చేయాలి. మనము ఒక పెద్ద ఉద్యోగాలు చేయాలంటే ఇవి మనకు కాదు, క్రైస్తవులకు కాదు అనే ఒక భావన ఒకటి. మనకి ఎవరు చేయాల్సిన పని లేదు. మనకు మనమే ప్రోత్సాహం ఇచ్చుకోవడం, మనకు మనమే ఆ ఆలోచన దృక్పథం తెచ్చుకోవడం, అది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి కొన్ని విషయాలు జీవితంలో ప్రతి ఒక్క చైల్డ్, వారి పేరెంట్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం. మొట్టమొదటిగా ఎవరు కూడా వారి గురించి నెగటివ్గా ఆలోచన చేయకూడదు. పాయింట్ నెంబర్ 1 నేను కొన్ని విషయాలకు క్లుప్తంగా ఇస్తాను. ఫస్ట్ పాయింట్, ఆల్ చిల్డ్రన్ షుడ్ రిమెంబర్, అందరికీ జ్ఞాపకం పెట్టండి, ఎవరు కూడా మీ గురించి మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దండి. మీరు దేవుని సృష్టి. ఏదో నేను నల్లగా ఉన్నానను, సన్నగా ఉన్నానను, హైట్ లేనను, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ, నాకు చిన్నప్పుడే నేను ఈ అద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందను, లేకపోతే నాకు కాలు సరిగా లేదను, నేను అందరి మాదిరి పరిగెత్తడం లేదను కాదు. ప్రతి వ్యక్తికి దేవుడు కొన్ని టాలెంట్స్ ఇచ్చారు, కొన్ని శక్తి, కొంత యుక్తి, కొంత జ్ఞానము, కొంత స్కిల్ సెట్ ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఇప్పుడు నల్ల అథ్లీట్స్, ఒలింపిక్ ఛాంపియన్స్ అంతా చాలామంది నల్లగా ఉండే వాళ్ళే వస్తున్నారు. వాళ్ళు అనుకోవడం లేదు మేము నల్లగా ఉన్నాం, మేము పరిగెత్తలేము, మేము హై జంప్ చేయడం లేదు అని అనుకోవడం లేదు. మేము కూడా సాధిస్తాం, మేము పోటీ పడతాం,
మేము కూడా విజయం వీ కెన్ ఆల్సో బికమ్ విన్నర్స్ అని అనుకుంటున్నాను. ఆ తలంపు అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఏ స్టూడెంట్, ఏ విద్యార్థి కూడా మేము దీనికి పనికిరాము, దీనికి అనర్హులము, దీనికి ఉపయోగపడము అని అనుకోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ గురించి, తల్లిదండ్రులు కూడా వారి పిల్లల గురించి, మా పిల్లవాడు సరిలేడు, మా పిల్లవాడు ఈ రంగు సరిగా లేడు, మా అమ్మాయి రంగు సరిగా లేదు, ఇవన్నీ కాదు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు సృష్టించిన సృష్టి. తర్వాత సృష్టిలో ప్రతి ఒక్కటి ఎంతో యూనిక్గా ఉంటుంది. ఒకటి ఉన్నట్లు ఇంకొకటి ఉండదు. సృష్టిలో దేవుడు చేసేటివి, మనుషులు చేసేటివి అయితే ఒకటి ఉండేది సేమ్ ఉంటుంది. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ 6 అంటే కదా అవి మిలియన్స్ ఆఫ్ ఐఫోన్స్ పెట్టినా కూడా సేమ్ ఉంటాయి. ఆ నంబర్ చూస్తే తప్ప అది తేడా తెలియదు. కానీ అది ఇది వేరే వాళ్ళది, ఇది వేరే, ఒక 100 ఫోన్లు కలిపి ఏది ఏ ఫోన్ అంటే కూడా కనుక్కోలేరు, అన్నీ సేమ్ ఉంటాయి. కానీ దేవుని సృష్టి అలాంటిది కాదు. దేవుని సృష్టి ఎలాంటిదంటే ఇంతవరకు ఇప్పుడు మన దేశంలోనే 125 కోట్లు ఉన్నారు. ప్రపంచంలో 6 కోట్లు ఇప్పుడు నివసిస్తున్న వాళ్ళు. ఇంతవరకు కొన్ని వేల సంవత్సరాల నుండి నివసించిన వాళ్ళు కొన్ని వందల వేల కోట్లు ఉన్నారు. వీళ్ళంతా ఒకరిని పోలి ఒకరు లేరు. తర్వాత చెట్లు, కొన్ని లక్షల కోట్ల చెట్లు ఉన్నాయి, రకాలు. ప్రతి చెట్టులో ఉండే ఒక్కొక్క ఆకు, ఒక చింత చెట్టులో ఉండే ఆకులు ఏ ఆకు కూడా ఇంకొక ఆకుతో పోలి ఉండదు. మైక్రోస్కోప్లో స్టడీ చేస్తే బాటనీ స్టూడెంట్స్ తెలుసు. దాని యొక్క టెక్స్చర్, దాని యొక్క ఫ్యాబ్రిక్ అదంతా వేరే ఉంటుంది. దేవుని సృష్టి అనేది చాలా విభిన్నమైనది, ఒకదాన్ని పోలి ఇంకొకరు. కాబట్టి పిల్లలమైన మనమంతా పెద్దలు కానీ, నేను ఆయన మాదిరి లేను, నాకు ఆయన మాదిరి చూడలేను, నాకు అద్దాలు ఉన్నాయి, లేదా నేను ఆయనంతా సైజ్ ఎక్కువ, నేను పొడుగ్గా ఉన్నానే, పొట్టిగా ఉన్నానే, ఏది కూడా అనుకోవద్దు. మనమంతా ఒక యూనిక్ క్రియేషన్, ప్రతి ఒక్కరూ ఒక విభిన్నమైన వ్యక్తి. కాబట్టి అది సక్సెస్కు తయారు చేయబడినటువంటి వ్యక్తిత్వం. కాబట్టి అది విజయవంతంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎవరిని కూడా ఫెయిల్యూర్ కావాలని కోరటం లేదు. కాబట్టి మనం దేవుని ఆశయాన్ని నెరవేర్చడానికి మనం సక్సెస్ఫుల్ కావాలి లైఫ్లో. సో పాజిటివ్ థాట్ నంబర్ 1, ఎవరు కూడా వారి గురించి సక్సెస్ఫుల్ పర్సన్ అనేది తెలుసుకోవాలి. రెండోది, మనము చిన్న చిన్న దాంట్లో కూడా భయపడుతుంటాం. ఏంటి, అయ్యా బాబు స్టేజ్ మీదకి వచ్చి కొంచెం మాట్లాడాయా అంటే, స్టేజ్ మీదకి నేను మాట్లాడడానికి రాదు, చిన్న పాట పాడాయా, అది మన సండే స్కూల్ అంటే పాట నాకు రాదు, ఇది రాదు. ఎందుకు? భయం, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఎక్కడ మనము అందరూ బాగా పాడలేదనుకుంటారో, అది అనుకుంటారో అనే ఒక ఫియర్ ఉంటుంది లోపల, యాంగ్జైటీ ఒకటి ఉంటుంది. వీ హ్యావ్ టు ఫియర్ నాట్, భయపడకూడదు. ఎందుకంటే ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్, ఇంతవరకు ఏ విషయంలోనైనా కానీ విజయం పొందిన వాళ్ళంతా, ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ హ్యావ్ ఫెయిల్డ్ నంబర్ ఆఫ్ టైమ్స్. ఎందుకంటే ఒక చిన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ చిన్నప్పుడు నడక నేర్చుకోవాలంటే నేను క్రింద పడకుండానే నేర్చుకోవాలని ఏ తల్లిదండ్రులు కూడా అనుకోకూడదు. నడిచేటప్పుడు మొదలు పెడితే కొంత కింద పడతారు. సో ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. కాబట్టి వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ప్రయత్నం అనేది చేస్తున్నావా లేదా, నువ్వు ఫెయిల్ అయినావా అనేది కాదు, నువ్వు సక్సెస్ అయినావా అనేది కాదు. ప్రయత్నం అనేది చేస్తుంటే ఎప్పటికీ కూడా నీ ఫెయిల్యూర్స్ కొన్ని రోజులు జరిగినా కూడా నువ్వు సక్సెస్ అవుతావు. కాబట్టి స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మీరు ఆటలలో కానీ, పాటలలో కానీ, చదువులో కానీ, కాంపిటీషన్స్లో కానీ, ఎస్ఏ రైటింగ్లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, గ్రూప్ 1 కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, బ్యాంక్ టెస్టులు కానీ, సిఏ టెస్టులు కానీ, ఈ యాక్చురియల్ సైన్స్ టెస్టులు కానీ, ఎంసెట్ ఇలాంటి మెడికల్ ఇంజనీరింగ్ కోర్సు ఏదాన్ని కూడా భయపడకుండా దాంట్లో ధైర్యంగా నేను ఫెయిల్ అవుతానని, నువ్వెవరయ్యా అనుకోవడానికి ఫెయిల్ అవుతావని, ఫెయిల్ అయ్యేది పాస్ అయ్యేది వాడు ఎవాల్యుయేట్ చేసి వాడు చెప్తాడు. ఆ పని మనం చేయనక్కర్లేదు, మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం ధైర్యంగా ప్రయత్నం చేసే హక్కు మనకుంది. ఫెయిల్ ఒకసారి, ఎంతోమంది ఐఏఎస్ టాపర్స్ నాకు తెలిసిన వాళ్ళు 2-3 సార్లు మొత్తం ఫెయిల్ అయ్యి టాపర్స్కి వచ్చినారు 3వ అటెంప్ట్లో అట్లా. కాబట్టి ఫెయిల్యూర్ అయితే సక్సెస్ కాడు అనే క్వశ్చనే లేదు. కాబట్టి ఫెయిల్యూర్ అయినా పర్వాలేదు, మనమైతే ప్రయత్నం చేయాలి. దేవుడు
రోజు మనకు సక్సెస్ ఇస్తాడు. కాబట్టి ఇది రెండో విషయం. ఫియర్ నాట్, ఐఆమ్ విత్ యు అన్నాడు. మన దేవుడు మనకి ఏం చెప్పినాడంటే, నువ్వు భయపడొద్దు, నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పాడు. మూడో విషయం, కొన్ని విషయాలు చెప్తున్నా. మొదటిది, నిన్ను గురించి నువ్వు తక్కువగా ఎంచుకోవద్దు, పాజిటివ్ థాట్స్ కలిగి ఉండండి. రెండవది ఫియర్ నాట్. మూడవది, లైఫ్లో గోల్స్ సెట్ చేసుకోవాలి. చిన్నప్పటి నుండి, ఎప్పుడో 40 ఏళ్ళు అయినాకనో 50 ఏళ్ళు అయినాక 60 అప్పుడు చేసుకుంటే గోల్స్ కూడా వేరే ఉన్నాయి, కానీ చిన్నప్పటి నుండే గోల్స్ చేసుకోవాలి. తర్వాత మీకు ఏది ఇష్టమో దాన్ని సాధించడానికి ఆ రీతిలో మీరు ఆ రీతిలో మీరు చెక్కబడటానికి మీరు ప్రయత్నించాలి. అంటే మీరు డాక్టర్ కావాలనుకుంటే డాక్టర్, లేదా ఒక ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్. నీ లైఫ్లో గోల్ నువ్వే సెట్ చేసుకోవాలి. ఎవరు టీచర్ చెప్పడం కాదు, తల్లిదండ్రులు చెప్పడం కాదు, అక్క అన్న చెప్పడం కాదు. నువ్వు ఏమనుకుంటున్నావు, ఎయిమ్ హై. తర్వాత ఇంకోటి, ఏదో చిన్న నేను టీచర్ని అవుతాను, లేకపోతే అక్కడ చిన్న ఒక షాప్ పెట్టుకుంటాను అని కాదు. యు మస్ట్ ఎయిమ్ హై. నువ్వు బిజినెస్ చేయదలుచుకున్నావా, ఇండస్ట్రియలిస్ట్ కావాలి. ధీరుభాయ్ అంబానీ ఏమనుకున్నాడో తెలుసా? ఆయన 5,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్తో చీరల వ్యాపారం చేస్తూ ఆయన ఈరోజు పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించినాడు. కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ శాలరీస్ కొంతమంది, నాకు తెలిసిన వాళ్ళకే మంత్లీ 5 crores, సంవత్సరానికి 60 కోట్లు, 60,000 కాదు, లక్షలు కాదు, కోట్లు ఇలా తీసుకుంటున్నారు ఎంప్లాయీస్. అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఫార్చ్యూన్ 500లో వాళ్ళు పొజిషన్ కూడా సంపాదించుకున్నారు. ముఖేష్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ. ఏంటి, ఆయన మెట్రికులేట్ ఫెలో. ఆయన పెట్రోల్ పంపులో బాయ్గా పనిచేసినాడు. మళ్ళీ ఎలా సాధించగలిగాడు? ఆయనలో ఉన్న ఆత్మస్థైర్యం, ఆ శక్తి ఉంది. కాబట్టి మనం క్రైస్తవులైన మన దగ్గర పరిశుద్ధాత్మ శక్తి ఉంది, దేవుని తోడై అంటున్నాడు. మనము అంత న్యూనతా భావం కలిగినక్కర్లేదు. మన లైఫ్కు మనం కావాల్సిన గోల్ సెట్ చేసుకొని ఏమి కావాలో మనం అని ముందు మనకు క్లారిటీ ఉండాలి. ఏదో స్కూల్ పోవడం అంటే స్కూల్ పోవటమే కాదు, ఏదో పొద్దున్నేసి ఇంట్లో సతాయిస్తున్నారు కదా స్కూల్ పోవడం, లేదా టీచర్లు సతాయిస్తున్నారు కదా అని హోంవర్క్ అంతవరకే కాకుండా జీవితంలో మనం ఏం కావాలి, ఒక ఇంజనీరా, ఒక పైలటా, ఒక డాక్టరా, ఒక ఇండస్ట్రియలిస్టా, ఒక బిజినెస్ మ్యానా, ఒక కంపెనీ సిఇఓనా, ఇలాంటి ఉన్నతమైన ఆశయాలు కలిగి మరి చిన్న చిన్నవి కోరుకోనక్కర్లేదు. యు ఆర్ బోర్న్, యు ఆర్ డెస్టిన్డ్ టు విన్. నీకు నువ్వే చెప్పుకోవాలి, అరే దేవుడు నాకు ఇచ్చినాడు, నేను ఒక కంపెనీకి సిఇఓ కావాలి, నేను ఒక పెద్ద ప్రాజెక్టుకి చీఫ్ ఇంజనీర్ను కావాలి, నేను ఒక పైలట్ను కావాలి, లేదా నేను ఒక పెద్ద డాక్టర్ను కావాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కావాలి, చీఫ్ సెక్రటరీని కావాలి. ఐఎమ్ బోర్న్ టు విన్ అనే భావన రావాలి. అది వచ్చినాక ఆ గోల్ సెట్ చేసుకొని అది అంతటితోనే సరిపోదు, దానికి కొంత ప్రయత్నం చేయాలి. చిన్నప్పటి నుండే దానికి కావాల్సిన పుస్తకాలు, దానికి కావాల్సిన ప్రిపరేషన్, దానికి ఎలా ఉండాలి. తర్వాత అటువంటి వాళ్ళ దగ్గర పోయి ఆల్రెడీ అది సాధించిన వాళ్ళ దగ్గరికి తల్లిదండ్రులు కూడా తీసుకెళ్ళాలి. మీకు బంధువులు లేకున్నా కూడా, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్, మీకు ఎవరు లేకున్నా కూడా మీరు ఎవరి దగ్గరైనా పోయి వాళ్ళ అబ్బాయిని, సార్ మా అబ్బాయి వస్తున్నాడు, మా అమ్మాయి కలుస్తుందంట, ఒకసేపు మాట్లాడాలని ఉంది, మా అబ్బాయికి మా అమ్మాయికి ఇలాంటివి కావాలని ఆశయంతో ఉన్నారు. కాబట్టి మీరు జస్ట్ ఒక 10 minutes 5